1,00,000 నాకు వచ్చింది. నా భార్య పేరు మీద బ్యాంకులో వేసిన. మంచి పని చేసినావు బాబాయ్. అవి సూపర్ బాబాయ్. అంటే ఎవరైనా పక్కకి తొలగించారా లేకపోతే మీకు అయ్యే వచ్చినాయి? ఒకటి బాగిన బాబాయ్, వాళ్ళు అభిమానంతో ఇచ్చిన నేను తీసుకొని బ్యాంకులో పడేసిన నా భార్య పేరు మీద. ఉన్నాయా లేవా అవి? ఉన్నాయి బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన. నా పేరు మీద కాదు, నా భార్య పేరు మీద. ఎందుకను నేను చచ్చినా ఆమె సుఖంగా ఉండాలి. 4 లక్షలు ఇచ్చిన. చలో జియో. మరి మీ అమ్మాయికి? అమ్మాయి ఆమెకి 2 బిడ్డలు, 1 పాప. మా అమ్మ నా భార్య వాళ్ళకి ఇయ్యదా? అవును బాబాయ్. ఆమె ఉన్నదే వాళ్ళ ఇంట్లో, కొడుకుల దగ్గర కాదు, నా బిడ్డ దగ్గర, నా పాప దగ్గర. నా పాప ఇంటికి నేను పోతా, నా కూతురింటికి బంగారం, గాడ్ గిఫ్ట్, ఫ్రెండ్, షీఈస్ ద నాట్ డాటర్. పోతా కానీ తినా. మీ అల్లుడు ఏం చేస్తారు? దొంగ పారిపోయిండు లంగాలంజ కొడుకు. దొరికితే వాడు నాకు దొరికితే ఈ 2 ఏళ్ళు తీసేస్తా. ఈ 2 ఏళ్ళు తీస్తే దీంతోనే కడుక్కోవాలి, దీంతోనే తినాలి. బాబాయ్ నా ఐడియా చాలా క్రిమినల్ ఉంటుంది పాప. దొరికిందంటే ఇంకో అంటారు. మంగళ కత్తి ఉంటుందా? అగో ఇక్కడనే పెట్టా. అరే బాబాయ్ చెయ్యి పడతా 2 ఏళ్ళు బిక్తా. చాలు భయానికి. 3 పిల్లలు పుట్టినాక వానికి భార్య నల్లగా కనబడుతుంది. లుచ్చా నా కొడక. ఏం పాపం చేసింది బే నా బిడ్డ? దొంగ కొడక. ఇలా అమ్మ నాన్న బతుకున్నావు, నా మనవరాలను మనవాన్ని చూసుకుంటున్నావు. మేము లేకపోతే బే చంపేస్తావా? దొంగ నా కొడక. నువ్వు నాకొక్కసారి దొరుకురా, కుక్కని కొట్టినట్టు కొడతా. పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా మీ అల్లుడు? వద్దు. ఎందుకు? నాకు శాత కాదా? పోలీసు వాడు ఏం చేస్తాడు? 2 దెబ్బలు కొట్టి ఇలా కొడతాడు. అదే 2 ఏళ్ళు తీస్తే ఇంకా అదే కథం అయిపోతుంది. ఏ పని చేయలేడు. ఎస్ బాబాయ్, ఏది చేయలేడు. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. చాలా చెమటలు పడుతున్నాయి. బాబాయ్